అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాధా మనోహర్ దాస్ గారు కూడా వచ్చారు. ముందుగా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందంటే 2008లో ప్రజారాజ్యంలో చేరి తొండలా చేరినటువంటి పవన్ కళ్యాణ్ గారు 2014 వచ్చేటప్పటికి జనసేనగా రూపాంతరం చెంది తొండ ఊసరవెల్లిగా మారిపోయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ జీవితం గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా గానీ అది చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి అన్ని విషయాలు ముందు చర్చిద్దాం. ఇకపోతే ప్రస్తుతమైన కూటమిలో ప్రముఖ నేతగా వెలుగొందుతున్నారు. అలాగే రాధా మనోహర్ దాస్ గారు వచ్చారు. రాధా మనోహర్ దాస్ గారికి మన పవన్ కళ్యాణ్ గారి అంటే ఎంతో ఇష్టము. రాధా మనోహర్ దాస్ గారు, చెప్పండి మా పవన్ కళ్యాణ్ గురించి ఏమి చెప్పదలుచుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి పైన మనోహర్ దాస్ గారు, మీకు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేమెవరము ఒప్పుకోము. అసలు మా పవన్ కళ్యాణ్ గారంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఆయన మా పాలిట దేవుడని మీకు తెలియదా? ఆయనకు ప్రపంచంలోని ఎన్నో ఉత్తమమైన అవార్డులు అందుకున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పట్టుకొని మీకు నోటికొచ్చినట్టు మాట్లాడితే నేను ఎవరేమో ఒప్పుకోము. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా తెచ్చింది, చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. అదిగో ఆ దైత్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేను ఇంత వాడిన ఏవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్లు వస్తున్నాయి. 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు. మరి మనోహర్ దాస్ గారు, మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవరము ఒప్పుకోము. చూశారు కదా మా పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఉత్తమమైనటువంటి ప్రపంచ అవార్డు, అదేనండి కరాటేకి ఇచ్చారు. ఇకపోతే ఆయన రాజకీయ ప్రస్తావన చూద్దాం. తగలబెట్టండి సార్. 3, 2, 1. ప్రజారాజ్యం. చాలా సంతోషం చిరంజీవి గారు. ప్రజారాజ్యం ఎంతో అట్టహాసముగా ప్రారంభించి 4 రోజులకే చాప చుట్టేసి కార్యకర్తలందరినీ నెట్టేట ముంచేసి కోట్లు దండుకుని చక్కగా కాంగ్రెస్ లో దూరిపోయావు. ఇకపోతే నీ తమ్ముడు వచ్చాడు, ఏదో చెబుతాడట వెన్నుపోటు గురించి. చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. అలాగే వెన్నుపోటు పొడిచి ఎప్పుడు కూడా అధికార దాహం తప్ప ప్రజల్ని అవసరాలను వదిలేసే ఒక వెన్నుపోటు పొడిచే రాజకీయ నాయకుడు చంద్రబాబు గారు. చెప్పండి. రాసుకుంటాను కానీ ఇవన్నీ నా చేత ఎందుకు రాస్తున్నట్టు? ఇలా నాని ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినట్టుగానే మీ ఆనిముత్యాలన్నీ కూడా ప్రజలు పుస్తక రూపంలో తప్పకుండా ముద్రించడానికి సిద్ధముగా ఉన్నారు. అది త్వరలో జరిగిపోతుంది. మీరేమీ ఇబ్బంది పడాల్సిన పనిలే. తర్వాత చెప్పండి. అలా 20 సంవత్సరాల పైన పాలించిన తెలుగుదేశం నాయకులు చెప్పేది ఏంటంటే మీకు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామని చెప్తారు. వీళ్ళు కలర్ టీవీ ఉచితంగా ఇస్తామనుకున్నప్పుడు మీరు అడగాల్సింది కేబుల్ కనెక్షన్ ఎవరిస్తారని కూడా అడగండి. నీ అమ్మ 3 కరెంటు బిల్లు ఎవరు కడతారని కూడా అడగండి. ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏదో చెప్పారు 12 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి. పవన్ కళ్యాణ్ గారు, ఈ దరిద్రాన్ని ఆంగ్లములు ఏమంటారు చెప్పండి. నాకు ఆంగ్లము సరిగా రాదు, ప్లీజ్ ఆంగ్లములు చెప్పండి. ఏంటి దౌర్భాగ్యపు ఆలోచనలు? దీనిని ఇంగ్లీష్ లో థాట్ పోవర్టీ అంటారు, భావ దారిద్ర్యం. అమ్మ బాబోయ్, వీడితో చాలా డేంజర్. పరాగ్గా ఉన్నావా మనకు తెలియకుండా మన కిడ్నీ కోసి మనకే భావ దారిద్ర్యం. రామారావు గారు, ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం ఆయన ముందుకొస్తే ప్రజల్ని అడుక్కునే వాళ్ళలాగా మీకు టీవీలు ఇస్తాం, మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి మీరు ఎప్పుడు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే సామాజిక పరిస్థితులు మీరు సృష్టించలేరా? దేశానికి మన ప్రజలకు కావాల్సింది ఇలాంటి రాజకీయ నాయకులా? మనకి కావాల్సింది నిజంగా ప్రజాసేవ చేయగలిగే, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయగలిగే ఒక ప్రజా నాయకుడు కావాలి. అది అన్న చిరంజీవి కావాలి. ప్రజల కోసం పోరాటం చేయగలిగే ఒక ప్రజా నాయకుడు కావాలి. అది అన్న చిరంజీవి కావాలి. 2008లో ప్రజారాజ్యం స్థాపించి నువ్వు నీ అన్న కార్యకర్తలందరినీ ఎత్తిన గొడ్డేసి కూడు కూడా లేకుండా చేసి వెళ్ళిపోయి తర్వాత నువ్వు ప్రజారాజ్యం స్థాపించేసి సొల్లు కబుర్లు చెబుతున్నావు. నువ్వు మాట్లాడే మాటలకు చేసే పనులకు ఒక్కటైనా పొంతనుండరా తోని బతుకు చెడా. ఏం బతుకురాని, ఏ ముహూర్తంలో పుట్టావు? ఇంకా ఎందుకు కావాలని బుర్ర పొడుకుంటావు? నీ భవిష్యత్తు చూసుకోకుండా
వాళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలని 24 గంటలు ఇచ్చేది ఇలా నానా మాటలు అనిపించుకోవడానిక నిజమే పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్పినట్టుగానే ఇదేమి రాజ్యము దొంగల రాజ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. తప్పకుండా మీ దొంగల రాజ్యానికి అంతిమ గడియలు దగ్గర పడినట్టున్నాయి. ఇకపోతే తొండ ఊసరవెల్లిగా మారినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేనలో దూరాక ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. మొదలు పెట్టండి మీ సొల్లు. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు. పవన్ కళ్యాణ్ గారు నెంబర్ 2 వచ్చినప్పుడు ఇల్లు దూరమైన గాఢాంధకారమైన చెంబు పట్టుకొని ఏ చెట్టు చాటుకో వెళ్ళాలి గాని ఇల్లేమో దూరము గాఢాంధకారం ఈ సొల్లు మాటలు ఎందుకండి? మీరు వెళ్ళండి, మీకు చాలా అర్జెంటుగా ఉన్నది. వెళ్ళేటప్పుడు చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళండి. కానీ గుండె నిండా ధైర్యం ఉంది. పవన్ కళ్యాణ్ గారు, గుండె నిండా ధైర్యం అవసరం లేదండి. చెంబుతో నీళ్లు పట్టుకొని చెట్టు చాటుకు వెళ్లి మీరు విసర్జన కార్యక్రమము చెయ్యండి. ప్లీజ్ వెళ్ళండి. కడుపు మండి ఈ రోజున నేను మీ ముందుకొచ్చాను. జరుగుతున్న అన్యాయానికి కడుపు మండి గెలవిచ్చాను ఈ రోజున. వేళకు విసర్జన చేయకపోతే కడుపు మండుతుంది. మీరు కావాలంటే ఒకసారి మంతెన సత్యనారాయణ రాజు గారి వీడియోలు చూసి చక్కగా కడుపు మంటను తగ్గించుకోండి పవన్ కళ్యాణ్ గారు. సర్వ మతాలు ఒకటే, మనకి మతాల ప్రస్తావన లేని రాజకీయం లేదా మనం. అన్ని మతాలు ఒకటే, అందరూ దేవుళ్ళు ఒకటే. ఎవరైనా కలిసి వచ్చే వరకు ఆ శూన్యానికి వెళ్ళవలసిన ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఊసరవెల్లి గారు, ఇక ముస్లిం మతం అయిపోయింది, ఇక హిందూ మతం గురించి చెప్పండి ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ గారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. ఐఎమ్ an unapologetic Sanatani Hindu. I'm an unapologetic Sanatani Hindu. అంటే గుడిసే దశలు కూడా ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి మీరే చెప్పుకుంటే ఎంతో సంతోషంగా ఉంది. మీకు భూ వేషాలు చాలా ఉన్నాయని నాకు తెలుసు. మీ దగ్గర ఎన్నెన్నో రంగులు ఊసరవెల్లి కదా మీరు. మీ నైజం అంతా నాకు తెలుసు. కానీ మీరు ఎలా కళలు ఈనారు, అదే గేదెలు ఈనినట్టు మీరు అప్పుడప్పుడు కళలను ఈనుతూ ఉంటారంట కదా. అదేనండి, కళలు కంటూ ఉంటారు కదా. ఎటువంటి కళలు కన్నారు? కొంచెము మా ప్రేక్షకులందరికీ మీ గేదె కళలన్నీ కొంచెము చెప్పండి. నా దేశం కోసం కలగన్నాను. పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగనలా. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగనలేదు. నా దేశం బాగుండాలని కలగన్నాను. నా ప్రజలు బాగుండాలని కలగన్నాను. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను. ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను. ఒక చదువున్న యువత ఉద్యోగాలకి విదేశాలకు వెళ్ళడం కాదు, విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి. పవన్ కళ్యాణ్ గారు, మీరు కళలు చక్కగా ఈనేసారు. గేది ఈనట్టు ఎన్నో కళలు ఈనారు. అదేనండి, ఎన్నో కళలు కన్నారు. ఒక్క కన్నా నెరవేర్చవాని బతుకు చెడా 2008 నుంచి 2026 వచ్చింది. నీ సొల్లు మాటలు ఎంతకాలం చెబుతావురా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు. ఇకపోతే నీ జన సైనికులందరూ మబ్బుల్లో ఉన్నారట కదా, చెప్పు. నా జన సైనికులు కారు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు, అవినీతి వ్యవస్థని ముంచేసే ఉధృత జలపాతాలు, దౌర్జన్యాన్ని చీల్చి చెండాడే ఉదమ సింహాలు నా జన సైనికులు. నా జన సైనికులు కలల ఖనిజాలతో చేసిన యువకులు. అవును పవన్ కళ్యాణ్ గారు, స్క్రిప్ట్ ఎంతో చక్కగా రాయించుకున్నావు. కానీ నీ జన సైనికులందరూ కారు మబ్బుల్లో డాషులా. నిజమే రోయ్, మొన్న సంక్రాంతికి నీ జన సైనికులందరూ ఆడవారి దుస్తులన్నీ ఒలిచేయమని చెప్పి ఒకడు స్టేజ్ ఎక్కి డాన్సులు వేసి క్యాబరే డాన్సులు వేసాడు కదరా. సిగ్గుండాలరా నీకు నీ జన సైనికులకి. ఒకసారి ఆ వీడియో చూడరా పవన్ కళ్యాణ్ గా. ఏముందా లేదా చెప్పి జల్దీ వెళ్ళిపోతాం కిందకి. గాలి పడిపోయి మాట్లాడే ఎవరైనా గాలి పడిపోయి మాట్లాడే ఎవరైనా రావుంచుకుని జాగ్రత్త తీసేయండి. మనకి 7 మందిలో 3 ఏమో ఓపెన్ టాపును. తల్లి భారత మాతకి ముద్దు బిడ్డల జన సైనికులు. నువ్వు చెప్పింది నిజమే, భారత మాతకు ముద్దు బిడ్డలు నీ జన సైనికుల. నీ బతుకు చెడ నీది ఓ బతుకారా. అదేం చెప్తున్నాడు, అదేం చెప్పాడు విన్నావురా? బట్టలిప్పేమని చెప్తున్నాడు. నీది మనిషి జన్మ అయితే వారించరా. నీ బతుకు చెడ నీది ఓ బతుకారా లుచ్చా. పోలీస్ వ్యవస్థను మన అని ప్రయోజనం లేదు.
మనం దెబ్బ కొట్టాల్సింది కుంభస్థలం మీద కొట్టాలి. కొడితే తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చోవాలి, తల వంచాలి తెలుగుదేశం పార్టీ. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీకు అధికారం ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఒకలాగా. అప్పుడేమో పోలీసు వ్యవస్థను నిందించావు, మరి ఇప్పుడేమైందిరా నీ బతుకుసేడా? నీకే కళ్ళు పోయాయా, చెవులు దుబ్బాయో? మనిషి జన్మ కాదా? నీకు నీ బాబుకి గూటాల కూటమికి పోయే రోజులు దగ్గరికి వచ్చాయి కాబట్టి ఇలా రెచ్చిపోతున్నారా మీరు? హింసించారు మీ ప్రభుత్వాన్ని. కూల దొయ్యకపోతే మేము జన సైనికులమే కాదు, జనసేన పార్టీయే కాదు. అవునా? కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారా? నిజమే, మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ గూటాల కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజైనా ప్రజలే కూల్చేస్తారు, ఇది మాత్రము తథ్యము సుమి. ఇకపోతే చీఫ్ మినిస్టర్ గారు, మీరు బాబు గారికి ఎంతో చక్కగా చెక్క భజన చేస్తారని నాకు తెలుసు. మీ భజన గురించి కొంచెం మాకు చెప్పండి. మీకు చంద్రబాబు గారి మీద ప్రేమ ఉంటే వెళ్ళి చక్కగా వాళ్ళు పంచం చేయాలని ఎవరు కాదన్నాడు? నా దగ్గరికి రావడం దేనికి? నా కాలాన్ని వేస్ట్ చేయడం దేనికి? నేను రమ్మని చెప్పి అడిగానా? అంటే మీరు పల్లకిలు మోయడానికి రైట్. మీరు చంద్రబాబు గారు ఇష్టం ఉంటే మొదటి రోజు నుంచి ఆయన ఇప్పటికైనా నా సంతోషం ఏంటంటే మీరు తెలుగుదేశం మనిషి చంద్రబాబు గారికి చక్కగా భజన చేసేవాళ్ళు. సంతోషంగా భజన చేయండి జీవితకాలం. చక్కగా మీకు కావాలంటే 2 చిడతలు పంపిస్తాను, చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర కూర్చోండి, అలా కొడతా ఉండండి, వారి పల్లకీలు మోయండి. ఆ తర్వాత అక్కడ కుదరకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ చేరండి, అక్కడ చిడతలు కొట్టండి. అంతేగాని దయచేసి నాలాగా నిర్దిష్టమైన ఆలోచన విధానం ఉన్న వాటితోటి దయచేసి ఆటలాడకండి. ఏమన్నావు బాబు? నీలాంటి నిర్దిష్టమైన వారితో ఆటలాడొద్దా? నీ బతుకు చెడా, నీకు సిగ్గు లజ్జా ఉందా? 24 గంటలు బాబు చేతులు పిసుక్కుంటా భజన చేసుకుంటా నీదివో బతిక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. నీకు సిగ్గు లజ్జా అన్ని ఇడిచిపెట్టేసి బరి తెగించిపోయి తిరుగుతున్నారు. నువ్వు నీ బాబు, నీకు పోయే కాలము దగ్గరకు వచ్చింది. భారత్ మాతా కీ! బతుకు చెడ భరేకి అని తాగావా లేకపోతే డ్రగ్స్ తీసుకున్నావా? అలా పిచ్చి కుక్కలా గింజుకుంటావు. ఇక నీ సొల్లు ఆపేసి ఢిల్లీ రాగా నీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. అసలు నేను చూస్తేనే ఒళ్ళంతా కంపనం పుట్టేస్తుంది రాష్ట్ర ప్రజలకి. నీది ఓ బతుక క్షణ క్షణానికి ఊసరవల్లి కంటే హీనమైనటువంటి జాతి నీది. నీ జాతి రాజకీయ జాతుల్లో ఏ జాతికి చెందని వాడివి నువ్వు. నిమిషానికి ఒక రంగు మార్చేవాడివి. అప్పుడే అందరితోనూ అంటగాగుతావు, అప్పుడే విడిపోతావు. నీది ఓ బ్రతుక అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు. ఇక నీ సొల్లు ఆపేసి వెళ్ళొస్తే మేము సంతోషపడతాం. చంద్రబాబు నాయుడు గారికి గాంధీ గారి పద్ధతులు చెప్తే అర్థం కావు మాటలు. వాళ్ళకి తోడు మందమైపోయింది, మాటలు వినరు. వారికి వినిపించేది రాజమండ్రి కవాతు అంటే బల ప్రదర్శన. దేనికి బల ప్రదర్శన అంటే మీరు అవినీతిని అడ్డంగా పెంచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు, మీ గత చరిత్ర అంతా ఒక్కసారి చూశారు కదా, ఒక్కసారి ఈ వీడియో చూసుకోండి. అసలు మీ బ్రతుకేంటో, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో, అసలు అది నోరా లేకపోతే పాయికానా దొడ్డా అనేది నువ్వే నిర్ణయించుకో. ఇంతకంటే ఏం చెప్పలేరు. యావత్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నోరుంది కదా అని కుక్క కంటే హీనముగా మొరక్కయ్యా, మంచిది కాదు. ఎప్పుడు కూడా ఇలాగే ఉండవు రోజులు. నీకు రాజకీయంగా అధపాతాళానికి అన్ని తొక్కేస్తానన్నావు. నువ్వు నీ అంతటి నువ్వే తొక్కేసుకుంటున్నావు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ దుర్మార్గపు రాజకీయాల నుంచి ఎప్పుడు నువ్వు బయటకెడితే అంత ఈ రాష్ట్రం విముక్తి పొందుతుందని చెప్పి నువ్వు నీ బాబుకి శతకోటి నమస్కారాలతో అందరికీ కూడా నమస్కారము. ఇదండి ఊసరవెల్లి పవన్ కళ్యాణ్ యొక్క చరిత్ర. అందరికీ నమస్కారము. బాయ్.